సిపిఎం వాళ్ళు మీరు పర్సనల్గా ఇప్పుడు వాళ్ళతో మాట్లాడిందా? మీరు మాట్లాడి పర్సనల్గా ఫోన్ చేసైనా సరే ఎందుకు ఇట్లా చేస్తున్నారు ఏమిటి? నేను పినరాయి విజయన్కో లేదా అక్కడ బేబీ నాకు తెలుసు, వాళ్ళ పొలిట్ బ్యూరో సభ్యుడు. నేను ఇప్పుడు ఒకసారి నేను ఆ ఆర్గనైజర్స్ బాధ్యత అది. నేను వాళ్ళకి ఏం చెప్పినా అంటే, మీరు హోమ్ మినిస్టర్తో మాట్లాడండి, మీరు కలెక్టర్తో మాట్లాడండి, లోకల్ లెవెల్లో అయితే ఎస్పీతో మాట్లాడండి, నాకు ప్రొటెక్షన్ ఇచ్చి తీసుకుపోండి. ఒకవేళ ప్రొటెక్షన్ ఇచ్చినా సంస్థ నేనేం చేస్తాను, అది వాళ్ళు కూడా ఏం చేయలేరు పాపం. కానీ వాళ్ళ బేసిక్ ప్రయత్నం వాళ్ళు చేయలేరు. వాళ్ళని ఖండించిన, దాని మీద ప్రకటన ఇచ్చిన ఆయన డైరెక్టరు మాధవన్ అని ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, ఆయనని హిందూ ఫోన్ చేసి అడిగింది. హిందువులు వీళ్ళు పిలిచే నాటికి హిందువులో ఆ న్యూస్ వచ్చింది. వీళ్ళు పిలిచే నాటికి హిందువులో కంచాయిలయ్యను మలయాళం మనోరమ పిలిచి మళ్ళీ ఆయనను రావద్దని చెప్పింది. ఇది పెద్ద వాక్ స్వాతంత్రానికి భంగం అని ఆయన ప్రకటనలో చెప్పాడు అని హిందూ వాళ్ళతో కూడా మాట్లాడింది. నిజమే అని చెప్పారు వాళ్ళు. అది వచ్చినాక వీళ్ళు పిలిచారు. అంటే ఎట్లా చూసే కొంచెం సున్నితమైన విషయంగా కనపడినట్లుంది. మరి సున్నితం విషయం అని వాళ్ళు అనుకున్నారేమో. అరే సున్నితమైన నన్ను పిలుచుడే ఎందుకు? మీరేం అడగలేదు, వాళ్ళే పిలిచారు మిమ్మల్ని. అరే నేను ఎవరినన్నా మీటింగ్కి నేను వస్తా అని నన్ను పిలవండి అని చెప్తానా? నాకు అంత పని లేకుంటున్నానా? అరే పిలిచే మీటింగ్లో పోలేక నేను చేస్తున్నా 72 ఏళ్ళకు. ఏం కథలు ఇవి? ఇది కానీ సార్ మీకు పుస్తకం రాయడం వలనను నేను హిందువుని ఎట్లా ఇతని దగ్గర మొదలుకుంటే బహుశా ప్రతి సంవత్సరం ఏదో రకమైన ప్రెజరు, ఏదో రకమైన ఒత్తిడి. మీకు ఈ మధ్య వచ్చిన ఒక పుస్తకం మీద పెద్ద గొడవ, రాష్ట్రం అంతా గొడవనే. బహుశా శూద్రాసు అనే పుస్తకం విషయంలో ఇక్కడ ఏ గొడవ రానట్టుంది. దాని మీద కూడా ఢిల్లీలో దాని ప్రారంభం రాహుల్ గాంధీ వచ్చి చేయాల్సి ఉండే, దాన్ని రిలీజ్ చేయాల్సి ఉండే, వాళ్ళు రానివ్వలేదు ఆయనను. ఎందుకు? అదే ఎవరికి ఇబ్బంది ఏం లేదు కదా. ఆ పుస్తకం లాంచ్ చేసి కాస్ట్ సెన్సెస్ డిక్లేర్ చేయాలి, ఎందుకంటే వాళ్ళ సంస్థ ద్వారా పబ్లిష్ అయింది అది మొదటి పుస్తకం సమృద్ధ భారత్ తోటి. సరే, ఈ వివాదాలు రచయితకు కొత్త కావు. రచయితకు సావు. ఇప్పుడు 5 కేసులు ఉన్నాయి. కరీంనగర్లో ఒక కేసు ఉంది, మొన్ననే పోయి వచ్చిన నేను. కోరుట్లలో కేసులు 5, అవి కోమాంట్లు పెట్టిన కేసులు, అవి ఇంకా నడుస్తున్నాయి. ఇవన్నీ ఉన్నాయి. అయితే మరి నేను మానుకొని కూర్చోలేదు కదా భయపడి. వీళ్ళు అన్నరాన్ని నేను ఊరుకోను కదా. నేను అనేది ఏంటి అంటే, విప్లవకారులుగా ఉండి అప్రజాస్వామికం, మా వాక్ స్వాతంత్రాన్ని ప్రభుత్వాలు కాపాడతలేవని రోజు అరుస్తారు. నాలాంటి ఇంత గుర్తింపు ఉన్న మేధావిని పిలిచేమో చీపురు పుల్లలాగా వద్దని చెప్తారా? ఏమనుకుంటున్నారు మీరు? వాక్ స్వాతంత్రం అంటే, ఒక రచయిత వాక్ స్వాతంత్రం నీ ఆర్గనైజేషన్ కంటే చాలా గొప్పది. నా పెన్నుకు నీ మొత్తం సంస్థకున్న శక్తి కంటే ఎక్కువ శక్తి ఉంది ప్రపంచం మొత్తం మీద. ఏమనుకుంటున్నారు? ఎందుకు చేశారు ఈ పని? ఇక్కడ ఒక డిస్కషన్ దీని మీద మాట్లాడుతున్నాం కాబట్టి, అమెరికాలో ట్రంప్ రావటం, మీరు దళిత బహుజన ఐడియాలజీతో ఆ కోణంలో చూసినప్పుడు భారతదేశం పైన ప్రభావం ఎట్లా ఉండవచ్చు? ఇప్పుడు భారతదేశం పైన ఎట్లాంటి ప్రభావం ఉంటుందంటే, ట్రంప్ మోడీ దగ్గర మిత్రులు. కొన్ని సూత్రాలలో వీళ్ళకి అంగీకారం ఉంది, కానీ వస్తు ఉత్పత్తి దిగుమతి దగ్గర వీళ్ళ టాక్సేషన్ పాలసీకి అమెరికా అంగీకారంలో లేదు. అందుకని చాలా రంగాలలో అమెరికన్ దిగుమతులు ఆగిపోయినాయి. చైనా ఆగిపోయినాయి, అమెరికా ఆగిపోయినాయి. రెండవది మత హక్కు సమస్య మీద. క్రిస్టియన్లు ఎప్పటి నుంచో పర్సెక్యూషన్కు గురవుతున్నారు. బీజేపీ చర్చిల మీద దాడులు, పాస్టర్ల మీద దాడులు అవుతున్నాయి. వాళ్ళు ప్రతి సంవత్సరం రిపోర్ట్లో వాళ్లకు వరల్డ్ మత స్వేచ్ఛ సంస్థను కాపాడే కాంగ్రెస్ కమిటీ ఉన్నది. ఆ కమిటీ ప్రతి ఇయర్ ఒక రిపోర్టును రిలీజ్ చేస్తుంది. దాంట్లో భారతదేశంలో, చైనాలో క్రిస్టియన్ల మీద ఎక్కువ దాడులు జరుగుతున్నాయి బీజేపీ వచ్చినా, కానీ ప్రతి సంవత్సరం రిపోర్ట్ రాస్తున్నారు.
బీజేపీ వాటిని లేదు, అది మీరు చెప్పేది తప్పని ఖండిస్తుంది, అయిపోతుంది. డెఫినెట్గా స్థితి మారుతుంది. అది కూడా రిలీజియస్ పార్టీ, రిపబ్లికన్ పార్టీ. మొత్తం క్రిస్టియన్ కన్జర్వేటివ్స్ అందరూ రిపబ్లికన్ కోటేశారు, ట్రంప్ కోటేశారు. ఎవాంజలికల్ అంటారు, ఎవరంటే మత మార్పిడి అని వీళ్ళు అంటున్నారు. అక్కడ టెన్షన్ ఉంది. అదే సందర్భంలో ఇజ్రాయెల్ పాలెస్టైన్ తర్వాత రెండవ సమస్య రష్యా ఉక్రెయిన్ యుద్ధం పరిష్కారం కావచ్చు ఇవి రెండిట్లలో కూడా ఇప్పుడు ఇజ్రాయెల్ పాలెస్టైన్ విషయంలో ఏం జరిగే అవకాశం ఉందంటే, ట్రంప్ వచ్చిన తర్వాత నెగోషియేషన్ అంటే ఒక సామరస్య వాతావరణం పరిస్థితి మారిపోయింది. చలో ఇజ్రాయేలే గెలవాలిగా, అది ఎంత దూరమైనా పోని. ఎందుకంటే ఇద్దరికి రాజధానిగా ఉన్న జెరూసలంలో మీ రాజధాని కూడా పెట్టుకోవాలని ఎక్కడో టెలివివ్లో ఎండుకున్న రాజధానిని షిఫ్ట్ చేసింది ట్రంపే. ఇప్పుడు ఆ పాలెస్టైన్ ప్రాంతంలో ఉన్న పెద్ద పట్టణంలోనే ఇద్దరు రాజధానులు ఉన్నాయి. ట్రంప్ టీం ఏమంటుంది, ఒకప్పుడు జ్యూస్లు ఎట్లాగైతే అక్కడి నుంచి వెళ్ళగొట్టారో ఇప్పుడు పాలెస్టైన్లను అక్కడి నుంచి వెళ్ళగొట్టాలి, ముస్లిం దేశాలు అకామిడేట్ చేసుకోండి మీరు అంటున్నారు. అది చాలా పెద్ద సమస్య. అది అంటే పాలెస్టీనియన్లు చాలా పెద్ద పాపులేషన్ నష్టానికి ఊచకోతకు గురవుతారు. యుద్ధం ప్రకటిస్తే 1967లో యుద్ధం అయినప్పుడు సౌదీ అరేబియా, మొత్తం ముస్లిం దేశాలు, టర్కీ అన్నీ కూడా పాలెస్టీనియన్ ఖండగా ఇజ్రాయెల్తో యుద్ధం చేసినాయి. అటు అమెరికా, బ్రిటన్, కెనడా అవన్నీ అటుపక్షాన ఉన్నాయి. వీళ్ళే ఓడిపోయారు, ముస్లిం దేశాలు ఓడిపోయినాక వీళ్ళు ఇప్పుడు ముస్లిం దేశాలన్నీ యుద్ధంలో వీళ్ళతో దిగడానికి సిద్ధంగా లేవు, ఎందుకంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఇవన్నీ ఉన్నాయి. కనుక నేను అనుకునేది, అన్ఫార్చునేట్లీ పాలెస్టీనియాకు ట్రంప్ గెలవడం అనేది పెద్ద నష్టం. అది ఎటువంటి యుద్ధాలకు దారి తీస్తుందో లేదా మూడో ప్రపంచ యుద్ధానికే దారి తీస్తుందో చెప్పలేం. భారతదేశంలో మాత్రం కొన్ని అనుకూల పరిస్థితులు ఉంటాయి. బీజేపీ, ఇజ్రాయెల్, అమెరికా ఒక్కటి. ఇండియన్ గవర్నమెంట్ అదే స్టాండ్లో ఉంది, రెండు దేశాలుగా ఏర్పడాలి, దీనికి సొల్యూషన్ ఉండాలి అంటూనే ఇజ్రాయెల్కు మద్దతు ఇస్తున్నారు. సో ఆయుధాల సప్లై కూడా ఇజ్రాయెల్ నుంచి ఇండియాకు వస్తుంది. ఆయుధాల కొనుగోలు ఇజ్రాయెల్ నుంచి జరుగుతున్నాయి. భారతదేశం ఒక ముస్లిం దేశం నుంచి ఆయుధాలు కొనుక్కునే స్థితి ఆ దేశాలకు లేదు. ఏ ఒక్క దేశం అట్లాంటి సైన్స్ లేదు దానికి. అవన్నీ మతతత్వంలో కూరుకొని సైన్స్ను అభివృద్ధి చేసిన పరిస్థితులు లేవు. కానీ ఇజ్రాయెల్ చిన్న దేశం. అంతేకాదు, మన వ్యవసాయ రంగంలో 25% టెక్నాలజీ ఇజ్రాయెల్ డెవలప్ చేసిన టెక్నాలజీ ఉంది. వరి కొయ్యడం మిషన్స్ దగ్గర నుంచి. ఈ మధ్య వాళ్ళు, ఇంతకుముందు మనం నారుబోసి నాట్లేసేవాళ్ళం. ఇజ్రాయెల్ వాళ్ళు ఒక కొత్త టెక్నాలజీ ఏం చేశారంటే, వడ్లను ఒకరోజు నానబెట్టి తెల్లారి ఎండబెట్టి చల్లుతే నారుబోసిన దానికంటే ఎక్కువ పంట వస్తుంది. అది డెవలప్ చేశారు, మన వాళ్ళు మొదలుపెట్టారు. ఇట్లా టెక్నాలజీ ఇజ్రాయెల్ మీద చాలా ఆధారపడి ఉన్నాం మనం. కనుక ట్రంప్ గెలవడం అనేది అన్ఫార్చునేట్లీ ఇంత ఘోరంగా దెబ్బతీంటి ప్రజలు, పిల్లలు, ఒక యుద్ధంలో జనసైడ్ అనేది ఒక పదము, యుద్ధంలో చాలా భీకరంగా నష్టం. బాధ కలిగిస్తున్న ఫోటోలు, ఆ వీడియోలు చూస్తే యుద్ధానికి ఆ స్థితిలో ట్రంప్ రావడం అనేది, అమెరికాలో ట్రంప్కు మొత్తం జ్యూసు 70 లక్షల జ్యూస్ ఉన్నారు, మొత్తం అటే వేశారు. కనుక ఇది ఒక పెద్ద క్రైసిస్. ఈ క్రైసిస్లో నేను అనుకునేది, సరే ప్రపంచం మన చేతులు లేదు, ట్రంప్ గెలవడాన్ని మనం ఆపలేము. నేను కూడా కమలా హ్యారిస్ గెలవాలని వ్యాసాలే రాశాను. లేదా నెతన్యూ అనేది చాలా మొండి లీడర్, వాడు ఎన్నోసార్లు ఎన్నికల్లో ఏదో చేసి గెలుచుకుంటూ వస్తున్నాడు. ఇక్కడ మోడీ వాళ్ళ మద్దతుదారుడే. ఈ అన్నిటి వల్ల భారతదేశంలో ఉన్న ప్రజాస్వామికవాదులము చాలా జాగ్రత్తగా, ముస్లిం ప్రజలకు నష్టం రాకుండా, పాలెస్టీన్ను, ఇజ్రాయెల్ను మనం పరిష్కరించలేం కనుక
ఒక బ్యాలెన్స్డ్ స్టాండ్ తీసుకొని ఎటు రెచ్చిపోకుండా చూడడమే ఇంపార్టెంట్.